స్కామ్ 1992 అసలు ఇది స్కామ్ ఎలా జరిగింది? అసలు ఇది స్కామేనా? లేదంటే హర్షద్ మెహతా ఇంత పెద్ద స్కామ్‌కు పాల్పడడానికి ఏమన్నా రీజన్స్ ఉన్నాయా? ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ప్రతి మిడిల్ క్లాస్ అబ్బాయికి ఉండే ఒక ఆలోచన, తన ఎలాగైనా కోట్లలో మనీ సంపాదించాలి అనే ఆలోచన హర్షద్ మెహతాకు కూడా ఉంది. అతడు కూడా అలానే కొన్ని కోట్లలో డబ్బు సంపాదించాలని చుట్టుపక్కల దారులు వెతుకుతూ ఉంటే అతడికి సరిగ్గా స్టాక్ మార్కెట్ కనపడింది. ఈ స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించాలంటే ఎలా అని చాలా వరకు రీసెర్చ్ చేసి అతడు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లో ఒక జాబర్ గా జాయిన్ అయ్యాడు. అసలు జాబర్ అంటే ఏమిటంటే, ఇప్పుడంటే డిజిటల్లీ స్టాక్స్ బై చేస్తున్నాం మరియు అలానే సెల్ చేస్తున్నాం. కానీ అప్పట్లో అనేది డిజిటల్లీ లేదు కాబట్టి అప్పట్లో ఫిజికల్ గా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లోకి వెళ్ళి బాంబేలో ఎవరికి ఏ స్టాక్ కావాలనో వాళ్ళు ఒప్పందం చేసుకొని ఆ స్టాక్ ని అమ్మేవారు మరియు కొనేవారు. అలా హర్షద్ మెహతా ఇనీషియల్లీ అతడు జాబర్ గా జాయిన్ అయ్యాడు. ఒక స్టేజ్లో హర్షద్ మెహతా దగ్గరకు వచ్చి కొంతమంది వచ్చి నాకు ఈ స్టాక్స్ కావాలి, ఎంతైనా ఇచ్చుకుంటానని అనేవారట. తిరిగి చూస్తే సరిగ్గా 4-5 రోజుల తర్వాత ఆ స్టాక్ ఇమ్మెన్స్లీ పెరుగుతుందట. అసలు ఇది ఎలా జరుగుతుందని హర్షద్ మెహతా రీసెర్చ్ చేయడం మొదలు పెట్టాడు. లాస్ట్ గా తడికి ఒక కన్క్లూజన్ కు వచ్చి మనం కూడా ఇన్సైడ్ ఇన్ఫర్మేటర్స్ ని పెట్టుకొని మనం కూడా ఒక పెద్ద కంపెనీని రన్ చేద్దామని హర్షద్ మెహతాకి ఐడియా వచ్చింది. అది వాళ్ళ అన్నగారు అయిన అశ్విన్ మెహతాతో షేర్ చేసుకుని వారిద్దరు కలిసి గ్రోమోర్ అనే ఒక కంపెనీని స్టార్ట్ చేశారు. అందులో వీళ్ళు చేసిన పని ఏమిటంటే, ఏ కంపెనీలో అయితే కొన్ని కంపెనీలు సెలెక్ట్ చేసుకొని ఏవైతే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లో రిజిస్టర్ అయ్యాయో ఆ కంపెనీలతో కొంతమంది ఎంప్లాయీస్తో రిలేషన్షిప్ పెంచుకొని వాళ్ళు మీ కంపెనీలో ప్రోడక్ట్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నా లేదంటే మీరు ఎక్కువ శాలరీస్ పెంచుతున్నా ఏమన్నా హైక్స్ ఇచ్చేటప్పుడు బయటికి మార్కెట్లోకి వచ్చే ముందే నాకు కూడా తెలియచేసినట్లయితే నేను అప్పుడు స్టాక్స్ కొనుక్కొని ఆ తర్వాత న్యూస్ బయటకు వచ్చిన తర్వాత స్టాక్స్ నమ్మి వచ్చిన లాభాలలో మీకు కూడా కొంచెం షేర్ ఇస్తానని అతడు కొంతమంది ఎంప్లాయీస్తో అతడు రిలేషన్షిప్ ని పెంచుకున్నాడు. యాజ్ పర్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వల్ల అయితే ఇదైతే ఒక ఇల్లీగల్, కానీ ఇతడు చేసి కొన్ని కోట్ల డబ్బుని సంపాదించాడు. అలా కొన్ని రోజులు సంపాదించాడు. ఆ తర్వాత అతడికి ఎక్కడో ఈగో సాటిస్ఫాక్షన్ కాలేదని సెకండ్ ప్లాన్ ఏం చేశాడంటే, అతడు ఈసారి ఏదో ఒక స్టాక్ నేనే ఎంచుకుంటా, అందులో నేను ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తా, ఆ స్టాక్ ని ఒక మంచి న్యూస్ వచ్చేలాగా నేనే చేస్తా, కంపెనీకి వెళ్ళి టైప్ అయ్యి అని అతడు డిసైడ్ అయ్యి అలా చేసి కూడా చాలా వరకు డబ్బు సంపాదించాడు. ఇంతవరకు బాగానే ఉంది. అతడికి ఇంకా మనీ కావాలని అతడు చాలా ఇమ్మెన్స్లీ ఈగర్ గా ఉండేవాడు. దీనితో వాళ్ళ ఫ్రెండ్ ఒకరు మనీ మార్కెట్ అని ఇంకోటి చెప్పాడు. అసలు మనీ మార్కెట్ ఏమిటి అంటే, గవర్నమెంట్ కి మనీ కావాలంటే వాళ్ళు బాండ్స్ ప్రొడ్యూస్ చేసేవి బ్యాంక్స్ అమ్ముతారు. ఆ బ్యాంక్స్ కొనుక్కొని పెట్టుకుంటారు. ఇఫ్ ఇన్ కేస్ ఆ బ్యాంకు కూడా లిక్విడ్ క్యాష్ అమౌంట్ కావాలంటే ఆ బాండ్స్ నమ్మి డబ్బులు తెచ్చుకుంటారు. ఈ బాండ్స్ నమ్మాలంటే డైరెక్ట్ ఒక బ్యాంక్ వెళ్ళి ఇంకో బ్యాంక్ తో అప్రోచ్ కాదు. ఈ మధ్యలో వీళ్ళకు మీడియేటర్స్ ఉంటారు. వీళ్ళు మాత్రం వెళ్ళి ఆ బ్యాంక్స్ మధ్యన సంబంధాలు కుదిరించి ఆ బాండ్స్ అమ్మి డబ్బులు తీసుకొస్తారు. దీన్నే మనీ మార్కెట్ అంటారు. హర్షద్ మెహతా ఎలా అయినా దీంతో జాయిన్ అవ్వాలని అనుకున్నారు, కానీ స్టాక్ మార్కెట్ లో జాయిన్ అన్నంత ఈజీ అయితే కాదు. మనీ మార్కెట్ అనేది చాలా పెద్దది. మెయిన్లీ మనీ మార్కెట్ లో చాలా నమ్మకం కావాలి. ఎందుకంటే మనీ మార్కెట్ లో కొన్ని కోట్లు, కొన్ని వేల కోట్ల ట్రాన్సాక్షన్ జరుగుతుంది కాబట్టి బ్యాంక్స్ మధ్యన చాలా నమ్మకం అనేది కావాలి. కాబట్టి హర్షద్ మెహతాని చాలా వరకు రిఫ్యూజ్ చేశారు. మరియు హర్షద్ మెహతా తన మాస్టర్ ప్లాన్స్ యూజ్ చేసి చాలా బ్యాంక్స్ తో వెళ్లి సత్సంబంధాలు కుదిరించుకొని, మీ బ్యాంకుకు నేను కూడా మనీ మార్కెటింగ్ చేసినట్లయితే మీకు లాభాలు వస్తాయి, నాకు లాభాలు వస్తాయని చాలా వరకు నమ్మించి మంచిగానే టర్న్ ఓవర్ చేశాడు. సరిగ్గా ఇదే సమయంలో హర్షద్ మెహతా ఏం చేసేవాడు అంటే, ఒక 4 బ్యాంక్స్ ఉన్నాయంటే ఆ 4 బ్యాంక్స్ లో ఇతరికి సంబంధాలు బాగా కుదుర్చుకున్నాడు. ఫస్ట్ బ్యాంక్ బాండ్స్ ఇచ్చి నాకు సపోజ్ ఒక 500 కోట్లు డబ్బు కావాలంటే ఆ బాండ్స్ తీసుకెళ్లి నేను ఒక 15 days లో నీకు డబ్బులు సెట్ చేస్తా అని ఆ బ్యాంకుకు చెప్పేవాడు. ఇంకో బ్యాంక్ దగ్గర ఆ బాండ్స్ అమ్మి అతడు 500 crores తన సెల్ఫ్ అకౌంట్ కి విత్డ్రా చేయించుకునేవాడు. ఆ వచ్చిన అమౌంట్ మొత్తం స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి స్టాక్స్ అయితే ఇమ్మెన్స్లీ గ్రో చేసేవాడు. ఇలా తన కంపెనీ కూడా గ్రోమోర్ కూడా చాలా మంచిగా గ్రో అయ్యింది. అలానే హర్షద్ మెహతా ఏ స్టాక్ ఉంటే ఆ స్టాక్ ని చాలా మంది కొనేవారు. ఎందుకంటే అతడు ఈ మధ్యలో బ్యాంక్ బాండ్స్ అమ్మి వచ్చిన 500 కోట్లు 600 కోట్లు ఒకేసారి పెట్టడంతో స్టాక్స్ ఇమ్మెన్స్లీ జరిగేవి. ఒకవేళ 13 రోజులు 10 రోజులు గడువు అయిపోయిన తర్వాత బ్యాంక్ 1 ఒకవేళ డబ్బులు అడిగినట్లయితే ఇతడు బ్యాంక్ 3 బ్యాంక్ 4 అలా ఏదో ఒక బ్యాంక్ నుంచి డబ్బులు తీసి ఆ బ్యాంక్ 1 కి సెట్ చేసేవాడు. అలా బ్యాంక్ 2 కి బ్యాంక్ 3 కి అలా అతడు చాలా వరకు రొటేషన్ చేసుకుంటూ ఈ వచ్చిన డబ్బు మొత్తం స్టాక్ మార్కెట్ లో పెట్టి స్టాక్స్ అయితే ఇమ్మెన్స్లీ గ్రో చేసేవాడు. ఇదైతే యాజ్ పర్ గవర్నమెంట్ అయితే ఇల్లీగల్ కాబట్టి అతడు ఇది చేస్తూ దాదాపు
దాదాపు ఒక ఇయర్లో అయితే మన ఇండియాకు హైయెస్ట్ టాక్స్ పేయర్ అయ్యాడు. అది కూడా దాదాపు 24 కోట్లు ఒక 1 ఇయర్లో టాక్స్ కొట్టాడంటే నాట్ అన్ ఈజీ జాబ్. అప్పట్లో ధీరుభాయ్ అంబానీ కన్నా ఎక్కువ ట్యాక్స్ కట్టిన ఏకైక మనిషిగా ఇప్పటికీ నిలిచి ఉన్నాడు హర్షద్ మెహతా. అలానే అతడు సంపాదించిన ఆస్తులు చూస్తే 15,000 స్క్వేర్ యార్డ్స్లో ఒక పెంట్ హౌస్, అలానే మినీ గోల్ఫ్ కోర్టు, అలానే ఒక స్విమ్మింగ్ పూల్, అలానే లగ్జరీ కార్స్ ఒక 10-20 మెయింటైన్ చేసేవాడు అప్పట్లో. ఇక ఇతడి నెట్వర్క్ చూసుకున్నట్లయితే దాదాపు 30,000 కోట్ల నెట్వర్క్ ఉంది. అలా ఒకవేళ ఈ 30,000 కోట్లు అప్పుడు కూడా ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్లయితే సరిగ్గా ఈ టయానికి ఆ 30,000 కోట్లు దాదాపు 3,000 కోట్ల రిటర్న్స్ వచ్చేవి. ఇక అంతా బాగుంది, హర్షద్ మెహతా చాలా వరకు మంచిగా డబ్బులు సంపాదిస్తున్నాడు అనే సమయంలో టైమ్స్ ఆఫ్ ఇండియాకు సుచిత్ దలాల్ అనే ఒక రిపోర్టర్కి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. హర్షద్ మెహతా ఇలా బ్యాంక్స్ నుంచి వచ్చిన డబ్బుని స్టాక్ మార్కెట్లో పెట్టి స్టాక్ మార్కెట్ని మ్యానిపులేట్ చేస్తున్నాడని ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదే ఎంతవరకు కనెక్ట్ అనేది ఆమె కూడా తెలియదు, కానీ ఆమె ఒక ఆర్టికల్ రాసి పడేసింది. దీనితో ఆర్బీఐ, సిబిఐ ఇటువంటి దిగ్గజాలన్నీ ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టాయి. అందులో తెలిసింది ఏమిటంటే ఇది 100 కోట్లు 200 కోట్ల స్కామ్ అయితే అసలు కాదు, ఇది కొన్ని వేల కోట్ల స్కామ్ అని తెలియడంతో అతనితో కుమ్మక్కైన బ్యాంక్స్ని కూడా తీసుకెళ్లి ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత తెలిసింది ఏమిటంటే హర్షద్ మెహతా దాదాపు 4,000 కోట్లను స్కామ్ చేశాడని తెలిసింది. దీనితో హర్షద్ మెహతాని అరెస్ట్ చేశారు. అలా ఇతని పైన 500 పైగా సివిల్ కేసెస్ మరియు రాబరీ ఇటువంటి ఎన్నో కేసెస్ ఇతని పైన నమోదయ్యాయి. అలా జైల్లో ఉండగా డిసెంబర్ 31న హర్షద్ మెహతా హార్ట్ అటాక్ తో చనిపోయాడు. అదే అసలైన స్కామ్ 1992 రియల్ స్టోరీ. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కాండి. ఈ రోజు అందుకే బ్లాక్ డే ఆఫ్ ఇండియన్ స్టాక్ మార్కెట్ అని పిలుస్తారు.